నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మ్యమా సార్, ఎన్నిసార్లు అడుగుతావు ఇదే క్వశ్చన్ అని అనుకోకండి. ప్రేక్షకులు మీకు కూడా మా మనవి. అంటే కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు, మన ఛానల్లో కూడా వస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి నాకు, ఈ సమస్య గురించి అడగండి, ఆ సమస్య గురించి అడగండి అని. నేను చెప్తున్నాను ప్లేలిస్ట్లో ఉంటాయండి, నా టచ్ అయిన సమస్య లేదు. మేజర్గా అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు చెప్పారు అన్నా కూడా కొంతమందికి అర్థమవని పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, ఆర్థికపరమైన సమస్యల కోసం మీరు ఇదివరకు లక్ష్మీ కవచాన్ని ఎలా చదువుకోవాలో, దాని వైభవం ఏంటో మనం 2-3 ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. ఒక్కసారి దాని గురించి, ఈ ఆర్థిక సమస్యలకి చెక్ పెట్టడానికి లక్ష్మీ కవచం ఎలా ఉపయోగపడుతుంది, ఈ అంశాల గురించి ఒకసారి చెప్తారండి. లక్ష్మీ కవచం అనేది మనం దాన్ని కొంచెం పక్కన పెడితే, ఫస్ట్ ఆర్థిక సమస్య, అసమానత, ధనానికి లోటు. ఇక్కడ మనం ధనస్థానం అంటే ఎవరి జాతకంలో చూసుకున్న రెండో స్థానాన్ని ధనస్థానం, లగ్నాత్తు రెండో ఇంటిని ధనస్థానం కింద, కుటుంబ స్థానం కింద తీసుకోవడం జరుగుతుంది. అది లక్ష్మీ స్థానం. అంటే మామూలుగా మనం మేషం నుంచి చూసుకుంటే ఇన్ జనరల్గా మేషం తర్వాత వృషభం. అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి. దానికి గ్రహాల్లో తీసుకుంటే శుక్రుడు. వృషభ రాశి శుక్రుడిది. అంటే లక్ష్మీదేవి, శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ రెండో ఇంటిని శక్తివంతం చేసుకోవడానికి శుక్రుడికి సంబంధించి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడంతో మీకు ఆ ధనస్థానం యాక్టివేట్ అయి మీకు సమృద్ధిగా ధనం వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ధనాన్నే లక్ష్మిగా భావిస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళినప్పుడు ఈ డబ్బు ఉందా, ఈ నోట్లు ఉన్నాయి లేవు. అంటే అక్కడ మనకి ఏదైనా ఒక సంపద మన దగ్గర ఉంటే దాన్ని ఇచ్చి మనకి కావాల్సిన దాన్ని తెచ్చుకునేవాళ్ళు, ఎక్స్చేంజ్ చేసుకునే వస్తు మార్పిడి. అంటే ఇక్కడ అప్పుడు డబ్బు కాదు కదా, డబ్బు అనేది లేదు, ఎక్కడ ఒక వస్తు రూపంగా ఉండేది. మన దగ్గర వంకాయలు ఉన్నాయి, నాకు బెండకాయలు అవసరం, వంకాయలు మీకు ఇచ్చి బెండకాయలు తెచ్చుకునేవాళ్ళు. అంటే ఇచ్చి పుచ్చుకోవటం అనేది ఒకటి ఏర్పడింది. ఇక్కడ ప్రతిదీ ఇప్పుడు మనం కేవలం క్యాష్ రూపాయల్లోనే చూస్తాం. మీ దగ్గర ఏమన్నా నోట్ ఉందా? ఉందండి, 100 రూపీస్ నోట్ ఉంది. ఒకసారి ఓపెన్ చేయండి. దాంట్లో మధ్యలో ఏదైనా మ్యాటర్ ఉందేమో చూడండి. సెంటర్లో గవర్నర్ గారి సైన్ ఉందండి, దానిపైన మ్యాటర్ ఉంది. ఒకసారి చదవండి. చదవనా? ఐ ప్రామిస్ టు పే ద బ్యారియర్ ద సమ్ ఆఫ్ 100 రూపీస్. ఒకసారి దాని అర్థం తెలుగులో చెప్పండి. అదే, నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు 100 రూపాయలు ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి వెళ్తుంది అని, ఎవరిదైతే వాళ్ళకి. అది ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని ప్రామిస్ చేయాల్సిన అవసరం ఏముంది? నాకు 100 ఇవ్వాలి, నాకు ఇచ్చేస్తున్నారు, నేను తీసేసుకుంటున్నాను. అంటే అది 100 రూపాయల విలువ కలిగినటువంటి ఒక డాక్యుమెంట్. దాంట్లో ఆయన సైన్ చేశారు కదా. అంటే సైన్ చేశారంటే అదొక ప్రామిసరీ నోట్, ఒక దస్తావేజు. 100 రూపాయలు విలువ కలిగినటువంటి, 100 రూపాయలు విలువ, 100 అనే విలువ కలిగినటువంటి ఒక నోట్. అది డబ్బు కాదు, అది చెల్లుబాటు అవుతుంది. అంటే పూర్వం వస్తు మార్పిడి జరిగేది, వస్తు మార్పిడి పెరగడంతో ఒక వాల్యుబుల్ కాయిన్స్ వచ్చాయి, రాజముద్రికలు. రాజుగారు బంగారపు కాయిన్స్ని ఆ విలువకు తగ్గట్టు. అంటే ఇప్పుడు ఇది మీకు ఆకలేస్తుంది, దాన్ని 100 రూపాయలు మీ జేబులు ఉంటే ఆకలి తీరదుగా. ఆ విలువ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ వస్తువు ఏదో మీరు పొందగలుగుతారు. కరెక్ట్. అంటే ఇక్కడ ఏమైంది? విలువ, వాల్యూస్. ఇక్కడ మనకి ధనస్థానం, కుటుంబ స్థానం అన్నాం కదా, లగ్నాత్తు. అంటే కుటుంబ స్థానంలో విలువలు తగ్గిపోవటం వల్ల ధనానికి లోటు ఏర్పడింది. అంటే మీ వాల్యూ పడిపోయింది. ఏం రిలేట్ చేశారు సార్? రిలేట్ చేయలేదమ్మా, శాస్త్రంలో అంతకు ముందే అంత క్లియర్ గా అర్థమైంది అని అంటున్నాను. అనలైజ్ చేసుకోండి. అంటే నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను, ఆయన చాలా అద్భుతంగా దీని గురించి చెప్పడం జరిగింది. ఇది సొంతంగా కాదు, కాకపోతే నేను ఆలోచించాను దీన్ని ఎలా చెప్పగలగాలి, దీంట్లో ఇంత నిగూఢ అర్థం ఎందుకు ఇవ్వబడింది అని ఆలోచించినప్పుడు కుటుంబ స్థానానికే, వాక్కు స్థానానికే ధనస్థానం కింద ఎందుకు పెట్టబడింది,
మీ వాక్కు మాటతో విలువల్ని పెంచుకుంటాం. నేను అన్నెసరిగా వాగేస్తూ ఉంటే నా విలువ పడిపోద్ది, నన్ను ఎవరు పట్టించుకోరు. ఒక కళాకారుడు ఒక స్టేజ్ మీద నిలబడి తన వాక్చాతుర్యంతో హాస్యాన్ని పండించగలిగితే అది ధనం రూపంలో, రెమ్యునరేషన్ రూపంలో డబ్బు వస్తుందిగా. వస్తుంది. ఒక వ్యక్తి అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిని హాస్యం కామెడీలో చూసుకుందాం, మా సునీల్ గారిని చూసుకుందాం, వాళ్ళ కామెడీ పండించినంత వరకు వాళ్ళ రెమ్యునరేషన్స్ హై ఉన్నాయి. అది కామెడీ తగ్గింది, ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారు, అప్పుడు వేషాలు తగ్గిపోయినాయిగా. వాల్యూస్ అంటే వాల్యూ, విలువ అనేది దేనికి ఉంది? 100 రూపాయల నోటుకు కాదు, నాకుంది. నా వాల్యూ, నా విలువ అంటే కుటుంబంలో కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం మన వాల్యూని పెంచుకోగలిగితే మనం సంపాదన పెంచుకోగలుగుతాం. మనం అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, వాక్కును నిర్లక్ష్యంగా వాడేస్తే, ఉపయోగించేస్తే మన వాల్యూ పడిపోయి మనం సంపాదించలేకపోతున్నాం. ఎక్కువ మాట్లాడకూడదు, మౌనంగా అంటున్నారా? విలువైన మాటలు మాట్లాడాలి, వాల్యుబుల్ వర్డ్స్. అంటే ఏది పడితే అది మాట్లాడేస్తే, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తే, మనం ఖర్చు చేసేస్తే వృధా ఖర్చు. మాటల్ని పొదుపుగా వాడుకోవాలి, ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. కుటుంబంలో రిలేషన్షిప్స్ మనకి, నేను హృదయం బాగుంటే, విష్ణుమూర్తి బాగుంటే, విశుద్ధి చక్రం బాగుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పాను మీకు, గుర్తుందా? స్టార్టింగ్లో లక్ష్మీ కవచం. ప్రేమ మీరు ఏదైతే ఇస్తారో అది 10 తిరిగి వస్తుంది. ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, నలిగిపోతున్నాం అంటే మన వాల్యూ పడిపోయింది, మన విలువ లేదు. దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే అదే మనం అంటే కేవలం ఏదో డబ్బు సంపాదన కోసం బయటకు వెళ్ళటం కాదు. ఫస్ట్ కుటుంబంలో, ధనస్థానంలో కుటుంబం ఉంది ఫస్ట్. అక్కడ ఇంట్లో అరుచుకోవటం. మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ, నాసికాం పాతుమే లక్ష్మి కరుణాపాతు లోచనం. లక్ష్మీ కవచంలో ఫస్ట్ ఉన్న స్టార్టింగ్ వర్డ్స్. అవునండి. కంఠంలో ఉంది లక్ష్మీదేవి. మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ. హరి అంటే విష్ణుమూర్తిని ఇష్టపడుతుంటుంది. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర ప్రేమ లేదు కాబట్టి డబ్బు లేదు, ఆర్థిక ఇబ్బందులు అనుభవించాల్సి వస్తుంది. ప్రేమని అంటే నేను ఇంట్లోనే కోప్పడుతున్నాను, బయట అంతా బాగానే ఉన్నాను, నాకు చుట్టూ బోళంత మంది సర్కిల్ ఉన్నారు. ద్వేషం అనే భావం, అరుచుకోవడం అనే భావం మీ లోపల ఉంది. అది మీ ఇంట్లో ప్రజెంట్ చేశారు, బయట ప్రజెంట్ చేయలేదు, పక్కన పెడదాం. కానీ మీలో అది ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ధనస్థానం, కుటుంబ స్థానం, ఇల్లు కాబట్టి అక్కడ మీకు ప్రశాంతత లేదు కాబట్టి మీ ఇంట్లో డబ్బు నిలబడట్లేదు. సో ఈ అరుచుకోవడాలు, ఈ కోప్పాడడాలు, ఈ గొడవలు కొంచెం దూరం పెట్టాలంటారు, వదిలేయాలి. మనకు అవసరం లేదు. మీకు డబ్బు కావాలి అన్నప్పుడు, అంటే ధన సంపాదన, ధనం అంటే కేవలం డబ్బు నోట్లే కాదండి, వస్తువు ప్రతిదీ కూడా ధనమే. మనం కొనుక్కొని తీసుకొచ్చే వంకాయలు, బెండకాయలు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, ఇవన్నీ కూడా మీకు ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నంత మాత్రం కడుపు నిండదు. కానీ ఇవన్నీ ఉంటే వంట చేసుకుని తింటే కడుపు నిండుద్ది. మనం దీనికి విలువ ఇస్తున్నాం, దానికి విలువ ఇవ్వట్లేదు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు విలువ లేకుండా తినేస్తున్నాం కాబట్టి అది మనకు దూరం అయిపోయింది. దానికి వాల్యూ లేదు కదా. ఫుడ్కి డెఫినెట్గా వాల్యూ లేదండి. తినేయటం ఒకటి, అనవసరంగా వండేసుకొని పారేయటం ఒకటి, అది కూడా పోతుంది. లక్ష్మి పోతుంది. ఏమండి మేము చాలా బాగా పూజలు చేసేస్తామండి, లక్ష్మీ కవచం చాలా చదివేసామండి, మేము బ్రాహ్మణులు అండి, మేము సంధ్యావందనం చేస్తామండి, ఇంకా లలిత చేస్తాం, కనకదార చేస్తాం. అంటే వాల్యూస్, విలువలు దేనికి ఎంత ఇవ్వాలో అది ఇవ్వట్లేదు కాబట్టి మీ విలువ పడిపోయింది, కాబట్టి మీరు సంపాదించలేకపోతున్నారు, అప్పుల పాలైపోయారు. వాల్యూ, విలువ దేనికైతే ఇస్తామో అది 10 తిరిగి వస్తుంది. అక్కడ మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నోటు అనేది. విలువల్ని పెంచండి. ప్రతిదానికి ఒక విలువ ఉంది. పగటికి ఒక వాల్యూ ఉంది, రాత్రికి ఒక వాల్యూ ఉంది. రాత్రి చేయాల్సిన పనులు రాత్రి చేయాలి. అంటే పగటికి రాత్రికి తేడా తెలియకుండా మనం సంచరిస్తూ విలువల్ని మర్చిపోతూ ఉన్నాం కాబట్టి ఈరోజు అనారోగ్యం కూడా ఒక సమస్య. దానికి మళ్ళీ డబ్బే, హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి. వాల్యూ ఇవ్వట్లేదు, మీరు విలువ ఇవ్వట్లేదు ఆరోగ్యానికి. పడుకోవాల్సిన సమయంలో మేలుకొని చేయకూడని పనులు చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతుంది. డయాలసిస్, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ అటాక్స్, షుగరు, లివర్ సిరోసిస్, క్యాన్సర్, ఏదైనా సరే. ఇక్కడ వాల్యూ కుటుంబం, నా శరీరం నా కుటుంబం, దేహమే దేవాలయం. దీనికి మనం విలువని ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు ఈ సమస్యలను అనుభవిస్తున్నాం.
సో దాని అన్నిట్లో వాల్యూ అనేది ఇవ్వాలి. దేనికి ఉండే వాల్యూ దానికి ఉంది డెఫినెట్గా. ఆరోగ్యం గురించి చెప్పారు కాబట్టి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లానే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు దానికి మించిన ఐశ్వర్యం ఉంటుంది. దాంట్లోనే ఐశ్వర్యం ఉంది. అంతే. ఐశ్వర్యం అన్నారు కానీ అక్కడ డబ్బు అనలే. ఐశ్వర్యం అంటే ఇవన్నీ మీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా, మీరు చిట్ట అడవిలో ఉన్నారు, అక్కడ ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే నోట్స్ పనిచేయవు. మీకు కావాల్సింది వాళ్ళకి వస్తు మార్పిడి ఏదైనా ఇవ్వగలిగితే, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేయగలిగితే వాళ్ళు మీకు ఆ సమయానికి ఆకలేస్తుంది, తిండి పెడతారు. అంతేగాని మీరు నోటిస్తే వాళ్ళు తీసుకోరు. అంటే ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నోటు చెల్తుందమ్మా, అమెరికాలో చెల్తుందా? చెల్లదుగా. అంటే ఎక్కడ వాల్యూ అక్కడే. అమెరికాలో ఈ 100 రూపాయల నోటు ₹1 కింద పనిచేస్తుంది. అక్కడ 78 రూపాయలు కదా డాలరు, ఇక్కడ మనకు 100 రూపాయలు, ₹1 నోటు. అంటే 100 రూపాయలు. దేని వాల్యూ దానిదే. డాలర్ వాల్యూ అక్కడ అమెరికాలో డాలర్, ఇండియాలో రూపీ, వేరే కంట్రీలో వేరే. అంటే వాల్యూ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది, వ్యక్తిని బట్టి మారుతుంది, వ్యవస్థను బట్టి మారుతుంది. వాల్యూస్ కాపాడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాల్యుబుల్గా చూడబడతారు. లక్ష్మీదేవి కూడా అంతే. ఇప్పుడు అందుకనే అన్నెసరీగా మాట్లాడడం అయినా ఎందుకు కాబట్టి ఆ సమయంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య భగవానుడికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, వాల్యూ, విలువల్ని ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని తీసుకోవడం ద్వారా ఆర్థికంగా సంపన్నులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అద్భుతం. సరే అండి, ఇప్పుడు మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ లక్ష్మీ కవచం అడుగుతూనే ఉన్నారు, చూసినా కూడా అడుగుతున్నారు. మరి ఒక్కసారి ఆ లక్ష్మీ కవచం ఒకసారి మీరు చెప్తే వినాలనుకుంటున్నాం. తప్పకుండా. ఆదిత్య హృదయం 3 సార్లు, విష్ణుమూర్తి అంటే అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సృష్టి స్థితి లయకారకులు ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయాన్ని మించిన స్తోత్రం లేదు. మీరు ఏది స్తోత్రాలు చేయాలనుకున్నా ముందుగా ఆదిత్య హృదయ స్తోత్రం 3 సార్లు పఠించి తర్వాత మనకి అవసరమైనటువంటి ఇప్పుడు ఈ యుగంలో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ పెంచుకోవడానికి లక్ష్మీ కవచాన్ని పఠించడం ద్వారా మీకు మీరు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు, నీకు నువ్వు విలువ ఇచ్చుకోలేనప్పుడు, నిన్ను నువ్వు బాగు చేసుకోలేనప్పుడు నువ్వు దేన్ని సాధించలేవు. కాబట్టి ఈ లక్ష్మీ కవచాన్ని ప్రేమతో, ఇష్టంతో, ఆర్ద్రతతో చేస్తే 100% మీరు ఏదైతే సమస్య, ఆర్థిక సమస్య, డబ్బు కాదు, ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా దారుణం ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ అమ్మ 20 లక్షల రూపాయల అప్పు ఎలా తీరుతుంది? ఎందుకు చేసావని అడిగాను నేను. మీకు కాల్ వచ్చిందా? నేను మాట్లాడాను. ఆర్థిక సమస్యలు ఎందుకు చేసాము అంటే ఏదో వ్యాపారం చేద్దామని, తనకు అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కోసం అప్పు చేసి పెట్టారు. అంటే ఆటో డ్రైవర్లుగానే ఉండిపోవాలా కాదు నేను నా ఉద్దేశం. నీ స్తోమత ఏంటి, నీకున్న నాలెడ్జ్ ఏంటి, నువ్వు దేం చేయగలవు. 1,50,000 2 లక్షలు ఆటో ఖర్చు ఉంటుంది, ఇంకో 2-3 ఆటోలు కొను, ఇంకొక 10 మందికి ఇవ్వడం ద్వారా ఎంతో కొంత వస్తుంది. అది కాకుండా నీకు సంబంధం లేని, నీకు నాలెడ్జ్ లేని వ్యవహారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టపోయావు. ఇప్పుడు నువ్వు దీన్ని తీర్చాలంటే మళ్ళీ నీకు ఆటోయే, వేరే దారి లేదు, నీకు వేరే తెలియదు. అవసరానికి మించి, అర్హతకి మించి ఆశించడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతావు. అంటే వాల్యూ, విలువ, నువ్వు నీకు తెలిసినటువంటి వృత్తి, దానికి వాల్యూని, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టు, ఫోకస్ చేయి, దాంట్లో సంపాదించగలుగుతావు. రైతులు కూడా అత్యాశకు పోయి విలువల్ని తగ్గించుకొని పంటలు ఎక్కువ పండేస్తాయి, లేకపోతే త్వరగా పండేస్తుందని కెమికల్స్ అవి వాడేయడం ద్వారా మొదటికే మోసం జరుగుతుంది, పంటలు నష్టపోతున్నారు. కెమికల్ ప్రమాదం చూపిస్తుంది కదా, ఆ పంట నష్టపోతుంది. అది తిన్న తర్వాత వ్యక్తి ఎలా నష్టపోతారో తర్వాత విషయం, ఆ పంట కూడా నష్టపోతుంది. చీడపేటలు దారిని పడిపోయి వాల్యూస్, విలువలను పెంచుకోండి. మనం చదివి వినిపిద్దామమ్మా. తప్పకుండా అండి, చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఈ లక్ష్మీ కవచం జస్ట్ 40 సెకండ్స్ మాత్రమే టైం పడుతుంది చదవటానికి, ఒక్కసారి చదవటానికి. సో మీరు ఎన్నిసార్లు చదవమంటున్నారండి? 9 టైమ్స్. అమ్మవారికి ఇష్టమైన సంఖ్య కాబట్టి 9 పూర్ణ సంఖ్య, శుక్రుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి 9 టైమ్స్. ఇంకా మీకు ఓపిక ఉంది, చేయగలం 18, 27, 54, 108 టైమ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చేసుకుంటే మంచిది. ఇది సూర్యోదయ సమయంలోనే, ఉదయం మాత్రమే చేయండి, సాయంత్రం మాటలు ఈ కవచం జోలికి వెళ్ళదు. మీకు ఏమన్నా లలిత ఇవన్నీ ఉంటే అవన్నీ చేసుకోండి, కానీ లక్ష్మీ కవచాన్ని మాత్రం, లక్ష్మీ పూజ సాయంత్రం చేయకూడదని గురువుగారు చెప్పడం జరిగింది. సాయంత్రం చేయకండి. దీపావళి అమావాస్య రోజు సాయంత్రం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం, అమావాస్య కాబట్టి అది ఆ రోజు చేసుకోవచ్చు. రెగ్యులర్గా మాత్రం ఉదయమే సూర్యోదయ సమయంలోనే ఆదిత్య హృదయం 3 సార్లు పఠించి లక్ష్మీ కవచాన్ని చదవచ్చు. ఒకసారి తప్పకుండా.
మస్తకం పాతు మే పద్మా కంఠం హరిప్రియా నాసికాం పాతు మే లక్ష్మి కరుణా పాతు లోచనం కేశాన్ కేశవకాంతా చ కపాలం కరుణాలయాం జగత్ప్రసూగండయుగ్మం స్వాహా పృష్టం సదావతు ఓం శ్రీం పద్మాలయాయే స్వాహా రక్షః సదావతు పాతు శ్రీనామం సకాలం బాహుయుగం చ తే నమః ఓం హ్రీం శ్రీం అక్షయై నమః పాదౌ పాతు మే సతతం చిరం ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా సర్వాంగం పాతు మే సదా ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే స్వాహా మాం పాతు సర్వతః. లక్ష్మీ కవచం అమ్మ, ఇది శుచి శుభ్రతలకి ప్రాధాన్యత ఇవ్వాలి. లక్ష్మీ పూజలో ఎప్పుడూ కూడా, అంటే లక్ష్మీ పూజ అనే కాదు, ఎప్పుడూ కూడా ఎంత శుచి శుభ్రంగా ఉంటామో అంత లక్ష్మీదేవి ఉంటుంది. అంటే శుచి శుభ్రం అంటే కేవలం మన భౌతిక దేహమే కాదు, మనస్సు కల్మషాలు లేకుండా ఉండాలి. దాన్ని ఎంతైతే మనం కల్మషం లేకుండా శుచి శుభ్రంగా ఉంటామో అవతల వ్యక్తికి వాల్యూ ఇస్తాము. అవతల వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, దేనికైతే మనం విలువ ఇస్తామో అది మన దగ్గరికి పదింతలై తిరిగి వస్తుంది. ఇక్కడ మనం విలువల గురించి మాట్లాడుతాం. సత్సంబంధాలు, తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయటం, తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లో, అంటే వాళ్ళ వాల్యూ పడిపోయింది అని కదా మీ ఉద్దేశం, తీసుకెళ్ళి దింపేసి అప్పుడు మీ వాల్యూ కూడా పడిపోతుంది కదా ఏదో ఒకరోజు. ప్రతిదానికి ఎంతైతే విలువ ఇచ్చుకుంటూ వెళ్తామో, లక్ష్మీదేవి జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లిదండ్రుల్ని మన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని అలా ఓల్డేజ్ హోమ్స్లో విడిచిపెట్టడం, లేకపోతే కోపం వచ్చిందని తిట్టడం, అరవటం, కోప్పట్టడం, అంటే అవతల వ్యక్తికి వాల్యూ ఇవ్వకపోవడం, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఈ వాల్యూస్ని, ఫ్యామిలీ వాల్యూస్ని కాపాడుకోగలిగితే డబ్బు నీ దగ్గర నిలబడుతుంది. ఈ విలువలు ఎప్పుడైతే పోయాయో డబ్బు నీతో కూడా పోతుంది. ఓకే సార్. సో చాలా చక్కగా వివరించారు. అసలు మీరు చెప్తుంటే గుండెలకి తాకినట్టుగానే ఉంది. అంత క్లారిటీగా నాకు అర్థమైంది, వాళ్ళకు కూడా డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మా మనం ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాం, డబ్బు. దాని చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుంది. డబ్బు డబ్బు డబ్బు. డబ్బులో లేదు, నీలోనే ఉంది. నీ బ్రెయిన్కి తెలుసు. అప్పుడు అది ఒక చిన్న పిల్లోడికి చూపించావమ్మా 100 రూపీస్ నోటు, వాడికి ఏం అర్థం ఉంది? వాడికి ఏం తెలియదు, దాని నోట్లో పెట్టుకుంటాడు, చింపేస్తాడు, పాడేస్తాడు, వాడికి అవసరం లేదు, ఏమీ తెలియదు. అంటే చిరిగిన తర్వాత దాని వాల్యూ జీరో కదా. అవును సార్. అంటే దాంట్లో లేదు, వాల్యూ ఎక్కడుంది? నీలో ఉంది, నీ బ్రెయిన్లో, నువ్వు చేసే పనిలో ఉంది. అంటే అందుకనే మనకి వృత్తే దైవము. డెడికేట్ చేయండి. ఇప్పుడు జాబులు పోతున్నాయి, శాలరీస్ పడిపోతున్నాయి, జాబులు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? నువ్వు ఆ జాబుకి వాల్యూ ఇవ్వట్లే, నిర్లక్ష్యం. అంటే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, కరెక్ట్గా నువ్వు 8 గంటలకు లేచి పొగలో పరిగెట్టి చేస్తున్నావు, అంటే నీకు వాల్యూ లేదు. నువ్వు ఫస్ట్ ఎప్పుడు